హాయ్ అండి. ఈరోజు దొండకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. తాలింపు వేయడం ఎలాగో మీకు తెలుసు. దొండకాయలని బాగా వేగనివ్వాలండి. చూడండి, ఇప్పుడు గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, ఇవి బాగా మగ్గేదాకా అలా కలుపుతూ ఉండాలండి. గ్రీన్గా ఉన్నాయి, కాస్త మగ్గితే మీకు తెలుసు కదా వడబడినట్లు ఉంటాయి. అట్లా వేయించుతూ ఉండాలి. ఇంకా త్వరగా వేగాలంటే కొంచెం అంత సాల్ట్ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం కాస్త. మేము పింక్ సాల్ట్ వాడతామండి. పింక్ సాల్ట్ మంచిది అని చెప్తున్నారు కదా ఈ మధ్య. పింక్ సాల్ట్ మీరు కూడా వాడండి. బీపీ ఉన్నా లేకపోయినా తగ్గిపోతుందండి పూర్తిగా. లేని వాళ్ళకి అసలు రాదట. మరి ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. పింక్ సాల్ట్ వాడమని చెప్తున్నారు, అందుకని పింక్ సాల్ట్ వాడుతున్నామండి మేము ఒక 5 months నుంచి. మగ్గాయి చూడండి, ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇలా మగ్గిన తర్వాత పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు కూడా వేసుకున్న తర్వాత ఇంకా మగ్గనిచ్చి చిన్నగా వాటిని దానిలో కాస్త పసుపు టమాటాలు కూడా వేసుకోవచ్చండి. మగ్గాయి. మీలో ఎవరైనా పింక్ సాల్ట్ వాడుతున్నారండి? వాడితే ఎలా ఉందో కామెంట్ చేయండి. వాడడం వల్ల ఉపయోగాలు ఏంటో కూడా తెలియజేయండి. మరి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ టమాటాలు కూడా వేసుకోవాలన్నాను కదా. ముందు ఎల్లిపాయలు చితగొట్టుకొని మొన్న చూపించాను కదండి, చిన్న రోలు కొన్నాం కదా, ఆ రోల్లో నలగొట్టి ఇందులో వేసాను. ఇంకా ఏంటంటే టమాటాలు కూడా కట్ చేసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి ఇందులో వేసుకున్నాను. వాటిని కలువ తిప్పుకొని మూత పెట్టుకుంటే అవి కూడా మగ్గుతాయండి. కనబడదా? పూర్తిగా మగ్గిన తర్వాత కాస్తంత కారం వేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్లేనండి. కారం కూడా వేసి మగ్గితే కర్రీ రెడీ అయిపోయినట్లే. మీరు పింక్ సాల్ట్ గురించి ఒకసారి కామెంట్ చేయండి ఉపయోగాలు.